సాయంత్రం నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. సో అర్ధరాత్రి వరకు భేటీ జరిగింది. చాలా విషయాలు మాట్లాడారు. చాలా నచ్చిన విషయాలు ఉన్నాయి, చాలా నచ్చని విషయాలు ఉన్నాయి. ఫైనల్గా అందులో మనందరికి చేదైన, మనందరికి నచ్చినా నచ్చకపోయినా ఒక చేదైన విషయం కనిపిస్తాం. క్యాబినెట్ భేటీ ప్రధానంగా స్థానిక ఎన్నికల పైన చర్చ జరిగినట్టుగా సమాచారం ఉన్నది. ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నది. ఏదైనా సరే మా ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు, ప్రజలు మమ్మల్ని గొప్పగా చూస్తారు. సో ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలతోనే ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు గప్పాలు చెప్పుకుంటారు. సో ఈ అన్నిటికీ తెర దించేసారు ప్రజలు. ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పెట్టే అవకాశం కనిపిస్తున్నది. అది 23 తారీఖా, 20 తారీఖా, రేపా, మాపా, ఇంకెప్పుడా తెలియదు. సో ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు పార్టీ పరంగా రిజర్వేషన్తో పోవాలనుకుంటుంది. అయితే ఆ పార్టీ పరంగా రిజర్వేషన్తో పోతే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమంటారు అనేది ఒక భయంలో ఉన్నారు. ఎందుకంటే 22 నెలలుగా గ్రామాలను ఆగం చేసి, గ్రామ పంచాయతీలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇట్లా ఎవరూ లేకుండా గ్రామంలో పరిపాలన వ్యవస్థ మొత్తం గాలికి వదిలేసి గ్రామాలను నాశనం చేసి ఒకే ఒక ఎజెండాతోని ఇన్ని రోజుల సమయం వేస్ట్ చేసింది 42% స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్. మరి సమయం పోయింది, పరిపాలన అటకెక్కింది, నిధులు లేవు, చివరకు రిజర్వేషన్ అయినా ఇస్తారేమో అని ప్రజలు ఆశపడతా ఉంటే ఆ రిజర్వేషన్ విషయంలో కూడా ఇలా అడ్డదారులు దొక్కుతూ 9th షెడ్యూల్లో పెట్టించే దమ్ము లేక ఇష్టం వచ్చిన ప్రయత్నాలు చేసి ప్రజల్ని గుడి కొట్టించారు. దాని అంతటికి అలా ప్రజలు ఇక న్యాయ నిర్ణేతలుగా కనిపిస్తారు. ఏ క్షణమైనా ఓట్లు ప్రకటించే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటేసే అవకాశం కూడా రాబోతున్నది. ఇన్ని రోజులు ప్రజల లోపల ఉన్న కోపం, ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ ఓట్ల రూపంలో వస్తాయి. సో ఒకసారి టైటిల్ ఏంటంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అనేది టైటిల్ ఇచ్చిన. ఎందుకంటే ఇది నేను చెప్తలేను, నా సొంత కవిత్వం కాదు. సో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థాన మీడియా పత్రికలు ఇలా రాసుకొస్తుంది. ఇది రేవంత్ జ్యోతి, రేవంత్ కోసమే పనిచేసే జ్యోతి, ప్రజల కోసం పనిచేసే జ్యోతి కాదు. రేవంత్ రెడ్డి కోసం ఏదైనా చేస్తారు, ఏదైనా రాస్తారు. ప్రజలు పిచ్చోళ్ళని చేస్తారు. అందులో భాగంగా ఈయన రాసుకొచ్చింది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తారట. స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కారు సూత్రపాయ నిర్ణయం తీసుకున్నది. ఇవి ఇంకా అంటారుగా, ఇంకా ఏమీ కాలేదు, ఇంకా ఏమైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇట్లాంటి పత్తి దేశాలు ఏం కాదు. సో ఇలా స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్ళాలని సర్కారు నిర్ణయం తీసేసుకుంది. అది సూత్రప్రాయం కాదు, ఇంకేది కాదు. ఫస్ట్ మనోడు ఏం చేస్తాడంటే, ఈ ఆంధ్రజ్యోతి అనేటోడు రేవంత్ రెడ్డి తలకాయలకి వెళ్ళి ఒకటి తీసుకొస్తాడు. అది తీసుకొచ్చిన పేపర్లు రాస్తాడు. రాసినాక రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ తోని ప్రజలు ఈ వార్త పైన ఏ రకంగా స్పందిస్తారు. రేవంత్ రెడ్డి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అంటుండు, ప్రజలు ఎవరిగా ఏడు దోషితో మన్నెత్తి పోస్తురా, పర్వాలేదు ఏడోటి పెట్టరా అంటురా అని చెక్ చేసుకుంటుండు. చెక్ చేసుకొని ప్రజలు సైలెంట్ గా అవురా ఎన్నికలు పెడదాం, ప్రజలు గగ్గోలు పెట్టి బండబూతులు తిరుగుతురా మూసుకొని పండుకొని మళ్ళా హైకోర్టు ఏం చెప్తో చూద్దాం. సో ఇట్లా అంటే టెస్ట్ మ్యాచ్ అనమాట. మనం కార్లు ఇట్లా కొంత టెస్ట్ రైడ్కి పోతా ఉంటాం. స్టార్టింగ్ లో కొత్త బండి ఏమైనా కొనాలనుకుంటే టెస్ట్ రైడ్కి పోయి అది ఎట్లుందో ఏం కాదో చెక్ చేసుకున్న తర్వాత మనం కొత్త బండి కొనుక్కుంటాం. సేమ్ ఇప్పుడు రేవంత్ కూడా గదే చేస్తుంది. జనాల పైన బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తా అని ఒక టెస్ట్ రైడ్ రెడీ చేసింది. ఈ టెస్ట్ డ్రైవ్ లో సక్సెస్ అయింది అనుకోరి 100% కొత్త బండి కొంత ఎలక్షన్లు వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో ఎలక్షన్లు రావు. ఇది మనం గమనించాలి. ఇది రాసిన పర్పస్ అదే. ఈ వార్త ఎందుకు వచ్చింది మెయిన్ పేపర్లో అంటే, నిన్న క్యాబినెట్ భేటీలో చర్చించరు. ఇగో సుప్రీంకోర్టులో అయిపోయింది మన కథ, హైకోర్టులో స్టే వచ్చింది, రేపో మాపో వచ్చేస్తారు. మనకున్నది 9th షెడ్యూల్లో చేర్పించే మార్గం, అది మన దగ్గర దమ్ము లేదు. మరి ఏం చేద్దాం, ఎట్లా పోదాం, ఎట్లా ఎన్నికలు తెద్దాం. సో అప్పుడు అలా కనిపించిన ఏకైక మార్గం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాం. మరి పార్టీ పరంగా ఇచ్చేదానికి కులగాన్ని ఎందుకు చేసినట్టు, ఆ లెక్కలు ఎందుకు బయట పెట్టలే, ఈ టైం వేస్ట్ ఎందుకు, గ్రామ పంచాయతీ ఎందుకు ఆగం చేసిరు. ఎప్పుడైతే సర్పంచుల కాలం అయిపోయిందో, వాళ్ళ గడువు అయిపోయినప్పుడే ఇదే పార్టీ పరంగా ఇస్తాని ఎన్నికల పోతే అయిపోతుండే కదా. మనందరికీ తెలిసిన ఓపెన్సీ కంటే 50% దాటొద్దు. మరి 50% దాటుతుందని తెలిసినాక కళ అంటారుగా,
కథలు చెప్పి కాలయాపన చేసి లాస్ట్కి వచ్చి మళ్ళీ మొదలకే వచ్చేదానికి ఎంత అంటారు సమయం వేస్ట్ చేసేదానికంటే జనాల్ని సపోర్ట్ చేయకుండా అప్పుడు ఎలక్షన్ పెడతాయి ఇవ్వు. అప్పుడు ఏదో పొడుస్తారు నమరాబాద్ పులి నల్లమల్లకి వెళ్ళి వచ్చిండు తొక్కిండు మరి లాస్ట్కి జనం తొక్కుతుంది. ఇప్పుడు జనాలు ఎక్కే ప్రోగ్రాం పెట్టుకుంటూ ఈయన పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసేసుకుని ఇక సూత్రం లేదు బొంగు లేదు. అది సూత్రప్రాయం కాదు ఏ ప్రాయం కాదు ఆల్రెడీ ఫిక్స్ అయ్యిండు. దానికి 2 రోజులు సమయం తీసుకుంటా అంతే. చెప్పాలా వద్దా? చెప్తే జనం ఏమంటారు, చెప్పకపోతే నా పరిస్థితి ఏంది? ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్ అంటూ పోతే ఈ రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులు ఏ కార్యాచరణ తీసుకుంటారు? బీసీ ప్రజలు ఏ రకంగా నిర్ణయించుకుంటారు? కాంగ్రెస్ పార్టీ చీదరించుకుంటారా? ఇంకో ఏమైందంటే ఒక రాయి ఇట్లా బండరాయి పట్టుకొని రేవంత్ అన్న ఫస్ట్ ప్రజలపైకి ఇసిరేసింది 42% రిజర్వేషన్. ఇలా ఎదురు తాకుతున్నది, అది రివర్స్ కొడుతుంది. ఆ రాయి తలకాయ పక్కన అలగొట్టే ప్రమాదం కనిపిస్తాను. సో అందువల్ల రేవంత్ అన్న చాలా ఆవేదనలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన చేస్తారు. కోర్టు తీర్పు అందరికీ తెలిసిందే ముందే. న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు. న్యాయ నిపుణులు అంటే సాంగ్వినో ఇటువంటి మునగాళ్ళందరితో చర్చించి ముందడిపోతారట. ఏం చెప్తా అంటే మా న్యాయ నిపుణులు చెప్పారు ఇక అది హైకోర్టులో కొట్టేస్తారంట. 9th షెడ్యూల్లో చేస్తే ఇప్పుడంతా అయ్యే పని కాదు. గ్రామ పంచాయతీలు ఆగమవుతున్నాయి, గ్రామాలు దెబ్బతింటాయని ఫస్ట్ ఏం చేస్తారంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి అది దాంట్లో బీఫామ్ ఉంటుంది కదా పార్టీది. సో అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా తెలుస్తుంది వీళ్ళకు. సో దాని ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఇంత పర్సెంటేజ్ మన కోట్లు వచ్చినాయా, ఇంతమంది మన సర్పంచులు గెలిచిరా, చలో మనం ఫెయిల్ అయినామా ఎలక్షన్ పోవద్దు, ఫెయిల్ కాలేదా ఇంకేమంటే ఎంపీటీసీ అదే రకంగా జెడ్పీసీ కూడా ఇదే పార్టీ పరంగా పోదాం. సో తన పైన మచ్చ వరకుండా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ పోదని రేవంత్ అన్న న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా ఒక సమాచారం. ఇంకా ఎన్నికలకు వెళ్ళడానికే మెజారిటీ మంత్రులు ఓటేసాడ. ఎందుకు వేసిరంటే వాళ్ళకు భయం అవుతుంది, గుబులు వేస్తుంది. అరే ఈ రాష్ట్రంలో ప్రజలు కోపంగా ఉన్నారు, బండ బూతులు తిరుగుతారు సోషల్ మీడియాకు పోతే. సోషల్ మీడియా అరికట్టలేకపోతున్నాం, ఇంకా ఏం చేద్దాం? ఏదైనా కానీ దయచేసి మీరైతే పక్కకు జరగాలి, ఇదే ఓట్లు పెట్టవలసిందని చెప్పేసి మంత్రులు డిసైడ్ చేశారు. ఎందుకంటే మంత్రులకు భయం అవుతుంది, ఇంకా జీవితంలో మనం గెలవు, ఇక మనకు ఓటేయడు, మన ముఖం దేకడు, ఇంకా లేట్ చేస్తే ఇంక తాగమైందని వాళ్ళకి భయం అయ్యి అందరూ ఓటేయాలి ఒంటరిగా ఎన్నికలు పెట్టాల్సిందని చెప్పేసి ఓటేస్తారట. ఇప్పుడు రేవంత్ అన్నకి ధైర్యం లేదు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు తెలిసేసారు ఎన్నికలు పెట్టాలని మంత్రులందరికీ ఉంది, కానీ ముఖ్యమంత్రి లేదు, రాదు కూడా. పెడితే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కదా. మా రేవంత్ అన్న అడ్వాన్స్ ఉంటాడు, జనాలు మోసపోతురా లేదా చెక్ చేసుకోడు. జనం చైతన్యమయ్యారు, జనం మోసపోతలేరు, మోసపోయే ఆలోచనలు లేరని రేవంత్ అన్న నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు మనల్ని దెబ్బ కొడతారన్న భయంతో ఆగుతాను. ప్రజల నిర్ణయం ఏదో రేవంత్ గ్రహించండి. ఆల్రెడీ రిజల్ట్ ఏమొస్తుంది ఎన్నికలు పెడితే అనేది తెలుసుకో. ఇంకా 19వ తారీఖు టీపీసీసీ పిఎస్సి భేటీ జరుగుతాడ. తుది నిర్ణయం 23న మళ్ళీ కేబినెట్ భేటీ, అధికారిక ప్రకటన 23 తారీఖు వస్తుంది. ఇప్పుడు తుది నిర్ణయం రేపు ఓట్లు అడిగిరి. కరెంట్ 24 గంటల కరెంట్ వస్తాను, ఓట్లు అడిగిరి రేపు అడుగుతారు, సిగ్గు లేకుండా అడుగుతారు. మీకు సిగ్గు నాది పట్టదు. ఆ జూబ్లీస్లో పోయి చెప్పు. ఇప్పుడు జూబ్లీస్లో కూడా కరెంటు పోయి ఉంటుంది, గచ్చిపోయాలంటే జూబ్లీలో కరెంటు పోయి ఉంటుంది. వాళ్ళ ముఖం మీద చూస్తారు రేపు పోరి ఊర్లకు పోరి వాడ కొని పెట్టి రేపు ఓట్లు వేపిస్తారు మీరు మీ ముఖాలకు.